భూభారతి ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చందంపేటలో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. మే 1 నుంచి అన్ని జిల్లాల పరిధిలోని ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నట్టు చెప్పారు. అత్యంత వెనుకబడిన చందంపేట మండలాన్ని కూడా పైలట్ మండలంగా తీసుకునే విషయమే ఆలోచిస్తామని మంత్రి తెలిపారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని పేర్కొన్నారు. తమది సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమని చేతల ద్వారా నిరూపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాగా ఇదే కార్యక్రమంలో స్థానిక రైతుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి వంశపారంపర్యంగా భూమి సాగు చేస్తున్నప్పటికీ తమ పేరు మీద పట్టా లేదని, భూ సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓ అధికారులకు, తహసీల్దార్కు ఆదేశించారు. ఈ భూభారతితో మీరు ఏ అధికారి దగ్గరకో వెళ్ళనవసరం లేదు. అధికారులే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. వీటితో పాటు ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో భూదారులాగా మీకు ఒక ఖాతా నెంబర్ ఇస్తాము. అది మీ మొబైల్లో మీరు ఎక్కడున్నా మీ ఆస్తిని చూసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. వీటన్నిటినీ పరిష్కరించాలి అంటే భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ కంపల్సరీ రాబోయే రోజుల్లో చేసే వెసులుబాటుని ఈ చట్టంలో పెట్టాం.